వెల్కమ్ టు వార్ స్టోరీస్. హాయ్ ఫోక్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నాకు చెన్నైలో జాబ్ రావడంతో అక్కడికి ఫ్యామిలీతో వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మేము ఊరికి కొంచెం దూరంలో ఒక బంగ్లానైతే రెంట్కి తీసుకున్నాము. నాకు నా భార్యకు ఆ ఇల్లు బాగా నచ్చడంతో ఆ హౌస్ని కొనాలని అనుకున్నాం. కానీ ఆ ఇంటి ఓనర్ కూడా ఒప్పుకోవడంతో మేము ఆ హౌస్కి కొంత అమౌంట్ అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేసాం. ఇక మా ఇంట్లో పని చేయడానికి ఒక మిడిల్ ఏజ్డ్ ఒక అమ్మాయి పనిలో పెట్టుకున్నాం. ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షించాను. ఒక మంచి పని మనిషికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆమెకు ఉండడంతో ఆమెను వెంటనే మా ఇంట్లో పని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. అన్నట్టు అమ్మాయి పేరు చెప్పలేదు కదా, ఆమె పేరు చంద్రమ్మ. చాలా శ్రద్ధగా మా ఇంట్లో పని చేస్తూ ఉండేది. మా ఇంట్లో ఎవరికి ఏది కావాలో చెప్పాల్సిన అవసరం లేకుండానే అమరుస్తూ ఉండేది. ఆమె తెలివితేటలకు చురుకుదనానికి తగిన గుర్తింపు ఆమెకు త్వరలోనే లభించింది. అంత బాగానే ఉంది, కానీ ఒక విషయం మాత్రం విచిత్రంగా ఉండేది. చంద్రమ్మ మా ఇంట్లో ఎన్నో రకాల పనులు చేసేది. అంట్లు గిన్నెలు తోమేది, తడిగుడ్డతో నేలను తుడిచేది, ఇంకా బాల్కనీలో ఉన్న చెట్ల కుండీలలో నీళ్లు కూడా పోసేది. అయితే నీటికి సంబంధించి ఇన్ని పనులు చేసిన చంద్రమ్మకి ఒంటి మీద పొరపాటున కూడా ఒక చుక్క నీరు కూడా పడనీయదు. అంత శ్రమపడి పనిచేసే చంద్రమ్మకి కనీసం చెమట పట్టడం మేము ఏనాడు గమనించలేదు. చంద్రమ్మ ఎంతో పని చేసినా చెమట పట్టేది కాదు. అది మాకు ఆశ్చర్యం కలిగించేది. అంతేకాదు, ఎంత కష్టపడ్డా సరే చంద్రమ్మ ముఖంలో అలసట అనేది ఏ మాత్రం కనిపించేది కాదు. ఈమె మనిషా లేక పని యంత్రమా అని నాలో నేను చాలాసార్లు నవ్వుకునేవాడిని. మా కుటుంబం ఉంటున్న బంగ్లా పక్కగా ఒక చిన్న పెంకుటిల్లో చంద్రమ్మ నివాసం ఉంటూ ఉండేది. ఒకరోజు రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజు నా భార్య పిల్లలు అందరం ఎగ్జిబిషన్కి వెళ్ళి వచ్చి అక్కడ జరిగే వివరాలు చర్చిస్తూ భోజనం చేసుకుంటూ ఉన్నాం. మేము ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవ్వడంతో నా భార్య వంట చేయమని చంద్రమ్మకి ముందుగానే ఫోన్ చేసి చెప్పింది. ఎగ్జిబిషన్లో కనిపించినవన్నీ కొనుక్కు తిని మరియు తాగి ఆకలి చచ్చిన నా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినకుండా డైనింగ్ టేబుల్ పక్కనున్న కుర్చీలలో కూర్చొని వాళ్ళ అమ్మతో ఏవో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఆఫీస్ పని మీద ఉన్న నేను నా భార్య పిల్లలు మాట్లాడుకుంటున్న మాటలను నిశ్శబ్దంగా వింటూ భోజనం చేస్తున్నాను. చంద్రమ్మ ఈరోజు భోజనం బాగా తయారు చేసింది. చూడడానికి 30 ఏళ్ల వయసు అమ్మాయిలాగా కనిపించినా వంట మాత్రం చాలా ఏళ్ల అనుభవంతో చేసినట్టు అనిపించింది. ముఖ్యంగా చేమ దుంపల పులుసు అదరకొట్టింది. అంతేనా, ఆ పులుసులోకి నంజుకోవడానికి సన్నటి అరటికాయ చిప్ అంతకన్నా బాగా చేసింది. సహజంగా ఫుడ్ లవర్ అయిన నేను ఆ రోజు కూడా చంద్రమ్మ చేతి భోజనం తింటూ స్వర్గాధిపత్యం వచ్చినంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఇవి తింటుంటే నా చిన్నప్పుడు మా నాయనమ్మ చేసినట్లు అనిపించింది. ఇంతలో డ్రాయింగ్ రూమ్లో ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ క్రింగ్ క్రింగ్ అని మోగింది. నా భార్య పిల్లలు నాన్ స్టాప్గా కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళే ఉన్నారు. నేను ఏకాగ్రతగా భోజనం చేస్తూ ఉన్నప్పటికీ డ్రాయింగ్ రూమ్లో ఫోన్ మోగడం గమనించకుండా ఉండలేకపోయాను. ఫోన్ లిఫ్ట్ చేయడం కోసం నేను డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేవబోయేలోగా చంద్రమ్మ నన్ను వద్దు అని చేతులతో వారిస్తూ తన డ్రాయింగ్ రూమ్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ని ఎత్తి చెవుల దగ్గర పెట్టుకొని హలో అంది. అవతల వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. నేను భోజనం పూర్తి చేసేలోగా దాదాపు 4 సార్లు అలా ఫోన్ రింగ్ అయింది. నా భోజనానికి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో చంద్రమ్మ పాపం 4 సార్లు తాను వెళ్ళి ఫోనెత్తింది. విచిత్రంగా అవతల వైపు నుండి ఏ సమాధానం చంద్రమ్మకు వినపడలేదు. నా భోజనం పూర్తి కాగానే నేను డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి అక్కడ ఫోన్ దగ్గర నించొని ఉన్న చంద్రమ్మతో, ఇదిగో ఇంకోసారి ఫోన్ రింగ్ అయితే నువ్వు ఎత్తొద్దు, ఈసారి నేను ఎత్తుతాను, ఆ ఫోన్ చేస్తున్నది ఎవరో తేల్చుకుంటా అన్న కొంచెం చిరాకుగా. చంద్రమ్మ సరే అన్నట్టుగా తలూపి ఫోన్ దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్ళి నించుంది. నేను ఫోను మళ్ళీ ఎప్పుడు మోగుతుందా అని దాదాపు రిసీవర్ మీద చెయ్యి ఆనించి ఆతృతగా ఎదురు చూస్తున్నా. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. దడాలన ఫోన్ రిసీవర్ తీసి
చెవి దగ్గర పెట్టుకుని హలో, ఎవరు మాట్లాడేది అన్నాను గట్టిగా. అవతల వైపు నుండి ఎవరో కుర్రాడు కంగారుగా ఉన్న స్వరంతో, సార్, మీ పక్కన మీ పన్నమ్మాయి ఉన్నట్లయితే మీరు ఏమీ మాట్లాడకుండా కేవలం నేను చెప్పిన మాటకి అవును లేదా కాదు అని మాత్రమే చెప్పండి అన్నాడు. అతని మాటలు నాకు చాలా విచిత్రంగానూ మరియు ఆసక్తికరంగానూ అనిపించాయి. సరే, ఏం చెప్తావో చెప్పు అన్నాను. నాకు కొంచెం దూరంగా చేతులు నడుము మీద పెట్టుకొని ఫోన్ వైపే ఏకాగ్రతగా చూస్తున్న చంద్రమ్మను ఒక గంట పరిశీలిస్తూ ఫోన్కి అవతల వైపు నుండి మాట్లాడుతున్న కుర్రాడి మాటలు వింటున్నా. ఫోన్లో కుర్రాడు మేముంటున్న ఇంటి వివరాలు, మా పని మనిషి రూపురేఖలు బొమ్మ గీసినట్టుగా పూసగుచ్చినట్టుగా వివరంగా చెప్పాడు. అంతేకాదు, మా కుటుంబంలో చాలా ప్రమాదంలో ఉందని కూడా చెప్పాడు. వెంటనే మీరు మీ కుటుంబాన్ని బయటకు తీసుకొని వచ్చి నన్ను నక్కల రోడ్డు ప్రాంతంలో కలవండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎందుకు నాకు ఆ క్షణంలో చంద్రమ్మను చూస్తూ ఉంటే ఏదో తెలియని భయం లాంటి ఫీలింగ్ ఒళ్ళంతా పాకింది. నేను నా భావాలకు పైకి కనపడకుండా ఏమీ ఎరగని వాడిలాగా కిచెన్లోకి వెళ్ళాను. అప్పటికి నా భార్య తృప్తిగా భోజనం ముగించి వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కొని ఆపై ప్లాస్టిక్ డబ్బాలోంచి కాస్త వక్కపొడి తీసుకుని నోట్లో వేసుకుని అప్పటిదాకా వాగి వాగి కుర్చీలలో నిద్రపోతున్న పిల్లని భుజాల మీద చేతులు వేసి నడిపించుకుంటూ తీసుకువెళ్ళి ప్రయత్నంలో ఉంది. చంద్రమ్మ గబగబా కిచెన్లోకి వచ్చి ఎంగిలి పళ్ళాలు కడగడం మొదలుపెట్టింది. నేను నా భార్యతో, రేవతి, మా అమ్మకి సీరియస్గా ఉందంట, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, పిల్లల్ని నిద్రలేపు, వాళ్ళని కూడా తీసుకెళ్దాం అన్నాను గొంతులో కొద్దిపాటి వణుకుతో. అయ్యో, అత్తయ్య గారికి సీరియస్గా ఉందా? మొన్నటిదాకా బాగానే ఉంది కదా, ఇప్పుడేమైంది అనే ప్రశ్నల వర్షం నా మీద కురిపించింది. అంత టెన్షన్లో ఆమె ప్రశ్నలకు నాకు చాలా కోపం వచ్చింది. నా భార్యకు సమయం సందర్భం ఉండదు. ఎప్పుడూ నా మీద కానీ పిల్లల మీద కానీ వీలున్నప్పుడల్లా నాన్ స్టాప్గా ప్రశ్నలు కురిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఆమె ప్రశ్నలు వేస్తుంది కానీ వాటికి వచ్చే సమాధానాలని పొరపాటున కూడా వినదు. ఆమె తన అలవాటు ప్రకారమే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రశ్నలు వదిలింది. నేను ఆ సమయంలో ఆవేశపడడం సరికాదు అని నా కోపాన్ని తట్టుకుని, పిల్లల్ని వెంటనే రెడీ చేయి, నేను షెడ్లో నుంచి కారు బయటకు తీస్తాను అన్నాను. నా ముఖంలో కనిపిస్తున్న చిరాకును గమనించిన నా భార్య ఆపై నోరెత్తకుండా అప్పటికే గురకపెట్టి నిద్రపోతున్న నా కొడుకుని ఒక్కటి కొట్టింది. వాడు ఉలిక్కిపడి నిద్రలేచాడు. చడి చప్పుడు లేకుండా నిద్రపోతున్న నా కూతుర్ని ఒక ఊపు ఊపింది. అది వెంటనే కళ్ళు తెరిచి గుడ్లు మిటకరించి వాళ్ళ అమ్మ వైపు చూడడం ప్రారంభించింది. నా భార్య వెంటనే వాళ్ళిద్దరిని బయటకు తీసుకువెళ్ళడానికి సిద్ధం చేసే ప్రయత్నంలో పడింది. నేను గబగబా సేఫ్టీ లాకర్ నుంచి ఒక 1000 రూపాయల నోట్ల కట్టును బయటకు తీసి నా జేబులో పెట్టుకుని ఆపై డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకొని కారు షెడ్డు వైపు నడిచాను. అప్పటి వరకు మౌనంగా నించున్న చంద్రమ్మ గబగబా కారు స్టార్ట్ చేయబోతున్న నా దగ్గరికి వచ్చి, అయ్యగారు, నేను కూడా మీతో వస్తాను, నేను ఒక్కదానో ఇంట్లో ఉండలేను, నాకు ఒంటరిగా ఉండాలంటే భయం అయ్యగారు అన్నది భయంతో కూడిన స్వరంతో. ఆ క్షణంలో తనని చూస్తే నిజంగా ఏదో దయ్యాన్ని చూసి తను భయపడినట్లుగా అనిపించింది. నేను కొంచెం కఠినమైన స్వరంతో, చంద్రమ్మ, నువ్వు కూడా వచ్చేస్తే ఇంట్లో దొంగలు పడతారు, ముందు మేము వెళ్ళి అమ్మని చూసి వస్తాము, కావాలంటే రేపు ఉదయం నువ్వు కూడా వద్దువు గాని అని అన్నాను. చంద్రమ్మ ఇక చేసేదేమి లేక సరే అన్నట్టుగా తల ఊపింది. ఇంతలో నా భార్య పిల్లలు కారులో ఎక్కారు. నేను కారు స్టార్ట్ చేసి రోడ్డు వైపుగా పోనిచ్చాను. 20 నిమిషాలలో మేము మా అత్తగారింటికి చేరుకున్నాము. ఆ అర్ధరాత్రి సమయంలో మేమున్న పరిస్థితికి మా అత్తమామ మాకు దగ్గరగా ఉండడం మా అదృష్టమనే అనుకోవాలి. నేను నా భార్య పిల్లని దించేసి నేను ఇప్పుడే 10 నిమిషాలలో వస్తాను అని నా భార్యకి చెప్పి ఆ కుర్రాడు చెప్పిన నక్కల రోడ్డుకు బయలుదేరాను. కొద్దిసేపటికి నేను నక్కల రోడ్డు చేరుకున్నా. కారు రోడ్డుకు ఒక పక్కకు ఆపి డోరు తీసి దిగాను. నా షర్ట్ జేబులో నుంచి సిగరెట్ తీసి అంటించుకున్నాను. అప్పుడు నా చేతికి ఉన్న గడియారం 1 గంట కొట్టింది. సమయం అర్ధరాత్రి అవ్వడంతో అక్కడ జనసమూహం అంతగా లేదు, కానీ అప్పుడప్పుడు కొన్ని వాహనాలు జొయ్యమంటూ శబ్దాలు చేసుకుంటూ వెళ్తున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్టు, నా చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించడంతో నేను నా కారులోనే కూర్చొని అతను కోసం వేచి చూస్తున్నా. అతను చంద్రమ్మ నుంచి ఎందుకు దూరంగా రమ్మన్నాడు? అసలు చంద్రమ్మకి ఆ కుర్రాడికి సంబంధం ఏంటి అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండగా నా చేతిలో ఉన్న సిగరెట్ పూర్తిగా కాలి సిగరెట్ నిప్పు నా చేతి వేలిని చురుక్కమనిపించింది. ఇంతలో నా కారు వెనక ఒక బైక్ వచ్చి ఆగింది.
అతను హడావిడిగా బైక్ దిగి కారు డోర్ తెచ్చి నా పక్కన కూర్చున్నాడు. అతని ముఖంలో భయంతో కూడిన తొందరపాటుతనం కనిపించింది నాకు. అతని వయసు 30 ఏళ్ళు ఉంటుంది. అతను నన్ను పలకరించిన వెంటనే నేను, మిస్టర్, మీకు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు? అసలు ఎవరు నువ్వు? మా కుటుంబానికి ఏదో ప్రమాదం ఉంది అన్నావు. ఏమిటది? పైగా మా పని మనిషికి తెలియకుండానే మమ్మల్ని బయటికి వచ్చేయమని చెప్పావు. ఏమిటిదంతా? ఏం జరుగుతుంది అని అన్నాను కొంచెం కంగారుగా. ఆ అర్ధరాత్రి సమయంలో నా గొంతు నాకే విచిత్రంగా అనిపించింది. ఆ యువకుడు తల అడ్డంగా ఊపుతూ, సారీ సార్, మీకు ఈ సమయంలో ఇబ్బంది కలిగించడం నాకు బాధగానే ఉంది. కానీ నాకు వచ్చిన సమస్య మీకు రాకూడదని భావించి ఇలా మిమ్మల్ని అర్ధరాత్రి బయటకు రమ్మని చెప్పాను. నన్ను క్షమించండి అన్నాడు. అతని మాటలు నాలో ఏదో తెలియని ఉత్కంఠ కలిగించాయి. అప్పుడు నేను, ఇంతకు సంగతేంటి? ఎందుకు రమ్మన్నావో చెప్పు అని అన్నాను. అతడు తన జేబులోంచి ఒక సిగరెట్ డబ్బా తీసి, మీరు ఏమనుకోకపోతే అని అనగా నేను కూడా సరే అన్నట్టుగా తల ఊపి కారు దిగాను. నాతో పాటు అతడు కూడా కారు దిగి నాకు ఒక సిగరెట్ ఇచ్చి వెలిగించాడు. అతను తన సిగరెట్ను గట్టిగా ఒకసారి పీల్చి పొగ వదిలి, సార్, ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న చంద్రమ్మ కొన్ని నెలల ముందు మా ఇంట్లోనే పనిచేసేది అని చెప్పసాగాడు. మాకు 5 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తున్న చంద్రమ్మ కొద్ది నెలల క్రితం మా ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఆమె నా కొడుకు అంటే ఎంతో ఇష్టపడేది. నా కొడుకుని ఎప్పుడూ ముద్దు చేస్తూ కనపడేది. వాడు కూడా చంద్రమ్మతో బాగా కలిసిపోయాడు. అయితే కొద్ది రోజుల తర్వాత నా కొడుకు చేతి వేళ్ళు క్రమంగా సన్నగా మరియు చిన్నవిగా మారిపోవడం మొదలైంది. నాకు నా భార్యకు ఎంతో భయం వేసింది. 5 సంవత్సరాల నా కొడుకును దాదాపు విజయవాడలో ఉన్న అందరూ డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాము. వాళ్ళు అందరూ చెప్పిన మాట ఒకటే, నా కొడుకు వేలి చేతి వేళ్లలో ఉంటున్న రక్తం సడన్గా మాయమవుతుంది. అది ఎలా సాధ్యం? నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడ డాక్టర్లు నమ్మలేక విదేశాలలో ఉన్న నా స్నేహితుడు కొడుకు చెప్పాను. వాడు నా కొడుకు రిపోర్ట్స్ని అక్కడి డాక్టర్లకు చూపించాడు. ఆశ్చర్యంగా అక్కడి డాక్టర్లు చెప్పింది కూడా ఒకటే, నా కొడుకు రోజు రోజుకి క్షీణించిపోతున్నాడు. నాకు నా భార్యకు రోజు రోజుకు ఆందోళన పెరిగిపోయి ఒకరోజు మధ్యాహ్నం పూట పక్షవాతంతో మంచంలో పడ్డ మా నాన్న నన్ను దగ్గరగా పిలిచి చాలా సన్నని స్వరంతో నాతో, ఒరేయ్ బాబు, మన ఇంట్లో పనిచేస్తుంది అమ్మాయి మనిషి కాదురా, అది దయ్యం పిల్ల. అది నీ కొడుకు చేతి వేళ్లను ప్రతిరోజు అర్ధరాత్రి పూట 2 గంటలకు నోట్లో పెట్టుకుని చీకుతుందిరా. ఆ సమయంలో దాని మూతి అంచుల నుండి నెత్తురు కారుతుంది. అది నీ కొడుకు నెత్తురు తాగేస్తుందిరా. దాన్ని వెంటనే బయటకు పంపించరా అన్నాడు. అప్పుడు నాకు మా నాన్న కళ్ళలో భయంతో కూడిన బాధ కనిపించింది. మా నాన్న పక్షవాత రోగి కానీ పిచ్చివాడు కాదు. అలాంటి వాడు పని మనిషి గురించి అలా చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకు కూడా మా పని మనిషి ఎప్పుడూ అలా కనిపించలేదు. మా నాన్న చెప్పింది నాకు నమ్మబుద్ధి కాలేదు. కానీ చెప్పింది నాన్న కదా, నాన్న ఇలాంటి విషయాలలో అబద్ధం ఎందుకు చెప్తాడు అని నాలో నేను అనుకున్నాను. ఏమైనా ఈ విషయంలోని నిజ నిజాలు నేనే స్వయంగా తెలుసుకోవాలని నేను ఎంచుకున్నాను. ఆ రోజు రాత్రి యథావిధంగా హాలులో సోఫాలో పడుకొని పని అమ్మాయి నిద్రపోతుంది. నేను మాత్రం నిద్ర నటిస్తూ నా భార్య పక్కనే బెడ్రూమ్లో పడుకొని ఉన్నాను. కూడ గడియారం సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలు కొట్టింది. నేను ఏ మాత్రం శబ్దం చేయకుండా బెడ్ దిగి యువతలకు వచ్చి బెడ్రూమ్ కిటికీలోంచి హాల్లోకి చూశాను. అప్పుడే చంద్రమ్మ నిద్రలేచింది. ఒక్కసారి చుట్టూ చూసి సోఫా నుండి లేచి హాలుకి అటువైపుగా ఉన్న నా కొడుకు ఉన్న బెడ్రూమ్లోకి మెల్లగా ప్రవేశించింది. అది చూసిన నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా వణికింది. అసలు ఏం జరుగుతుందో ఒక క్లారిటీ రాకముందే నా బుర్రలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఆ సమయంలో చంద్రమ్మ వెనక వెళ్ళటానికి నాకు ధైర్యం చాలలేదు. కానీ ప్రమాదంలో ఉన్నది నా కొడుకు కనుక గట్టిగా ఒకసారి ఊపిరి పీల్చుకొని ధైర్యం తెచ్చుకుని నేను ఏం మాత్రం శబ్దం రాకుండా నా బెడ్రూమ్ తలుపు తీసి పిల్లల అడుగులు వేస్తూ బయటకు వచ్చి నా కొడుకు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచుని కిటికీలోంచి బెడ్రూమ్లోకి తొంగి చూశాను. అక్కడ కనపడ్డ దృశ్యం చూసిన నాకు గుండె భయాందోళనలతో గడ్డ కట్టుకపోయింది. ఏమిటి ఆ దృశ్యం? ఆశ్చర్యంగా నా కొడుకు నిద్రలేచి చిరునవ్వు నవ్వుతూ చంద్రమ్మ కేసి చూస్తున్నాడు. చంద్రమ్మ నా కొడుకు చెయ్యి తన చేతిలోకి తీసుకొని రక్తం తాగుతుంది అని నాకు అనిపించింది. చంద్రమ్మ అలా నా కొడుకు పక్కన కూర్చొని వాడి కుడి చెయ్యి వేళ్ళని తన నోట్లో ఉంచుకుని చప్పరిస్తూ ఉంది.
చంద్రమ్మ నా కొడుకు రక్తం పీలుస్తుంది. ఆమె నోటి అంచుల నుండి నెత్తురు కారుతుంది. నేను ఆ క్షణంలో ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత చడి చప్పుడు చేయకుండా దడదడలాడుతున్న నా గుండెను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒకవైపు భయం, కోపం, బాధ అన్నీ ఒకేసారి వచ్చాయి. ఆ మర్నాడు ఉదయమే చంద్రమ్మకి 2 నెలల జీతం చేతిలో పెట్టి వెంటనే పని మానేసి వెళ్ళిపోమన్నాను. చంద్రమ్మ అమాయకంగా ముఖం పెట్టి, బాబుగారు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అంది. నేను ఏమీ వాదించకుండా, మా పని మేమే చేసుకుంటాం, ఇక నువ్వు వెళ్ళిరా అన్నాను చంద్రమ్మతో. ఆమె తన పాతకాలం నాటి ఒక ట్రంకు పెట్టెను తీసుకుని నా వైపు విచిత్రంగా చూస్తూ వెళ్ళిపోయింది. చంద్రమ్మ గురించి చెప్పింది విని నాకు ఒళ్ళంతా వణికింది. నా గుండె రక్తంతో కాకుండా భయంతో నిండిన ఫీలింగ్ వచ్చింది. మిస్టర్, మీరెవరో నాకు తెలీదు, కానీ నాకు చంద్రమ్మ గురించి తెలియజేసి నేను జాగ్రత్త పడేటట్టుగా చేస్తున్నారు. థ్యాంక్స్ అన్నాను. తను చిన్నగా నవ్వుతూ, మొన్న మధ్యాహ్నం బజార్లో సరుకులు కొని తీసుకెళ్తున్న చంద్రమ్మను చూశాను. అలా చంద్రమ్మ మీ ఇంట్లోకి వెళ్ళడం చూశాను. ఆ తర్వాత కాంపౌండ్ వాల్ గేట్ మీద ఉన్న మీ పేరును బట్టి టెలిఫోన్ డైరెక్టరీ నెంబర్ కనుక్కొని మీకు ఫోన్ చేశాను అన్నాడు. చంద్రమ్మ గురించి మా ఇంట్లోనే ఉన్నదని అతనికి ఎలా తెలిసింది? నా ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలిసింది అన్న నా మనసులోని ప్రశ్నలకు అడగకుండానే అతని ద్వారా సమాధానం దొరికింది. నేను ఇంకోసారి అతనికి థ్యాంక్స్ చెప్పి కార్ స్టార్ట్ చేసి మా అత్తగారింటికి వెళ్ళాను. అతను తన బైక్ మీద ఎటో వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పడుకుని ఉదయం మా మామగారి సలహా మీద కొంచెం దూరంలో ఉన్న పంజా సెంటర్కి నా భార్యతో సహా కారులోకి వెళ్ళాను. అక్కడ దాదాపు 50 మంది దాకా ముస్లిమ్స్ మంత్రగాళ్ళు చిన్న చిన్న తాయెత్తులు, రంగురంగు రాళ్ళు, పూసలు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళ దుకాణాల్లో గోడకు కొట్టిన మేకులకు ఏవేవో దారాలు వేలాడుతున్నాయి. ఆ దుకాణంలో ముస్లిం మతంలో భూతాలుగా చెప్పబడే జిన్నులు, సైతాను లాంటి క్రుద్ధశక్తులు బొమ్మలు కనబడుతున్నాయి. పంజాబ్ ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ మంత్రగాళ్ళు అనేక రకాల దెయ్యాలను తరిమివేయడంలో పేరు పొందారు. వాళ్ళలో బాగా వృద్ధుడిలాగా కనిపిస్తున్న ఒక మంత్రగాడి వద్దకు వెళ్ళాం. ఏమీ చెప్పకుండానే ఆ ముస్లిం మంత్రగాడు గరగరలాడుతున్న స్వరంతో, యా అల్లా, మీది ఇంట్లో రక్తదాహంతో అలమటించిపోతున్న ఆడ సైతాన్ తిష్ట వేసింది. దానిని మీ ఇంట్లో నుంచి తరిమివేయడం కోసం మాది దగ్గరికి వచ్చారు. అవును అన్నాడు. అది విన్న మేము ఉలిక్కిపడ్డాము. ఎప్పుడు దయ్యాన్ని నమ్మని నాకు అతని మాటలు వినగానే ఒక్కసారిగా నా గుండె 120 కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది. ఆ క్షణం నుంచి నాకు కూడా దైవం మరియు దయ్యాల వంటి మానవాతీత శక్తులపై నమ్మకం ఏర్పడింది. బాగా భయపడిన నా భార్య గజగజ వణుకుతూ ఆ ముస్లిం మంత్రకుడికి దండం పెడుతూ, ఎలాగైనా మమ్మల్ని కాపాడండి బాబా అని అన్నది. దానికి ఆ మంత్రికుడు, అరరే భయపడకు బేటీ, ఊపర్ అల్లాహే, అయి సాయితాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తరుముతా, నువ్వేమి ఫికర్ చేయక్ అని అన్నాడు. నేను ఆ మంత్రగాడి మాటలు వింటూ ఉన్నాను. ఆ తర్వాత నా మంత్రగాడు మాతో పాటు కారులో మా ఇంటికి వచ్చాడు. మేము ఇంటికి వెళ్ళేసరికి చంద్రమ్మ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. మమ్మల్ని చూసి అమాయకంగా నవ్విన చంద్రమ్మ మా వెనకాలే వచ్చిన మా మాంత్రికుడు చూసిన చంద్రమ్మ ముఖం చిట్లించినది. చంద్రమ్మను చూసి ఆ మాంత్రికుడు హహ సైతాన్ అని గట్టిగా అరవడంతో చంద్రమ్మ కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది. తన వెనకాలే వెళ్ళిన మాంత్రికుడు వంటింటి తలుపు మూసి గొల్లెం పెట్టి ఏవో తాయెత్తు కట్టసాగాడు. అది గమనించిన చంద్రమ్మ వేగంగా తలుపు పక్కన ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి, రే ముసలుడా, ఎవడా నువ్వు? నన్నెందుకు లోపల బంధించావు? తలుపు తీయరా అని అరిచింది. ఆ మాంత్రికుడు తన సంచిలో నుంచి నల్లటి రాళ్ళు ఉన్న తెల్ల ఇసుకను తన పిడికిలితో తీసుకొని ఏవో ఉర్దూ మంత్రాలు చదివి వంటింటి గడప ముందు వేసి హాలులోకి శరవేగంగా వచ్చి ఆమె నివాసం ఎక్కడా అని గంభీరంగా అరిచాడు. మేము మొత్తము ఉండే పెంకుటింటికి అతన్ని తీసుకుని వెళ్ళాము. పాతకాలపు ట్రంకు పెట్టెను చూసి కాలితో ఒక తన్ను తన్ని దానిని తెరిచాడు. ఆ పెట్టెలో ఆశ్చర్యంగా బట్టలు ఏమీ లేవు. ఏవేవో రాళ్ళు, విచిత్ర బొమ్మలతో పాటు ఒక నల్లని పుస్తకం ఉంది. వింతగా అందులోని పేజీలు ఎర్రగా రక్తంలో ముంచినట్టు ఉన్నాయి. ఆ పుస్తకంలో త్రిభుజంలో ఏవో గుర్తులు, వికృత ఆకారాలు ఉన్నాయి. విచిత్రమైన భాషలో ఏవేవో రాసున్నాయి. అది చూసిన మాంత్రికుడు, యా అల్లా, ఇది సైతాన్ చాలా ఖతర్నాక్. ఈ పుస్తకంలో ఆమె ఏమేమి తినాలో రాసింది. ఈ సైతాన్ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆహారం తింటుంది.
ఆదివారం, మంగళవారం, శుక్రవారం అర్ధరాత్రి మానవ రక్తం తాగాలట. సోమవారం, గురువారం, శనివారం అర్ధరాత్రి 36 పచ్చి కోడిగుడ్లను తాగాలట. బుధవారం అర్ధరాత్రి మాత్రం పందిగుండెను మరియు కుక్కతలను తినాలంట అని చదివాడు. అది విన్న నాకు ఒళ్ళంతా జలధరించింది. గుండె ఒక్కసారిగా 100 కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది. ఇన్ని రోజులు చంద్రమ్మ మా ఇంట్లో ఉంటూ ఇలాంటి వికృతుల పనులు చేస్తుందా అని నా భార్య వైపు చూస్తూ అనుకున్నా. మమ్మల్ని గమనిస్తున్న మాంత్రికుడు డర్నామత్ నేను చూసుకుంటా అని చెప్పి మా వంటింటికి 6 అడుగుల దూరంలో పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. చంద్రమ్మ విచిత్రంగా అరుస్తూ ఉంది. మాంత్రికుడు తన భుజం నుంచి వేలాడుతున్న సంచిలో నుంచి కొన్ని రంగురాళ్ళు, గవ్వలు మరియు సాంబ్రాణి పొడిని నీళ్ళపై వేశాడు. విచిత్రంగా నిప్పు లేకుండానే ఆ సాంబ్రాణి పొడి నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఆ పొగ వల్ల ఇల్లు మొత్తం వ్యాపిస్తుండగా మమ్మల్ని ఇంటి బయట నిలబడమని చెప్పాడు. మేము బయటకు వెళ్ళి నిలబడగానే ఏవో ఉర్దూ మంత్రాలు గట్టిగా చదివాడు. ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల మాకు నీరసంగా ఉంది. కొద్దిసేపటికి ఆ మాంత్రికుడు వచ్చి మా ఇద్దరి చేతిలో ఒక్కో నిమ్మకాయ పెట్టాడు. ఆ నిమ్మకాయను గట్టిగా పిడికిలితో పట్టుకొని నాతో పాటు రమ్మని చెప్పాడు. మేము ఇంటిలోకి వెళ్ళేసరికి చంద్రమ్మ భీకరంగా వికృతంగా అరుస్తుంది. చంద్రమ్మకు అంత గంభీర స్వరం ఉందని మాకు ఆ క్షణం వరకు తెలియదు. మాంత్రికుడు వంటింటి దగ్గరికి వెళ్ళి ఏవేవో మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు. వంటింటికి కిటికీ నుంచి తప్పించుకోవడానికి చంద్రమ్మ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. తలుపుకు కట్టిన తాయెత్తు వలన చంద్రమ్మ బయటికి రాలేకపోతుంది. అలా కొన్ని మంత్రాలు చదివి ఆ మాంత్రికుడు వంటగది తలుపు తీశాడు. బయటకు రావడానికి 2 గంటల నుంచి సతమతం అవుతున్న చంద్రమ్మ వేగంగా బయటకు పరిగెత్తింది. చంద్రమ్మ వెళ్ళిన వేగానికి మమ్మల్ని 100 కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలి తగిలినట్టు అనిపించింది. చంద్రమ్మ వేగంగా వెళ్ళి మా ఇంటి ముఖద్వారంకి గేటుకి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నిలబడిపోయింది. తను ఒక్కసారిగా నా వైపు చూసింది. ఆ క్షణంలో తన కళ్ళు మొత్తం రక్తంలో ముంచినట్టు ఎర్రగా, చర్మం మొత్తం బూడిద రంగులోకి మారిపోయింది. నాకు తన కూరపళ్ళు కనిపించాయి. అప్పుడు తను పైకి చూస్తూ చాలా భీకరంగా ఏవో అర్థం కాని పదాలు చరుస్తుంది. అలా అరుస్తుండగా తన ఒంటికి ఉన్నట్టుండి పెద్ద నిప్పు అంటుకుంది. ఆ నిప్పులో కాలిపోతున్న చంద్రమ్మ చాలా భీకరంగా, భయంకరంగా నవ్వుతుంది. కొద్దిసేపటికి చంద్రమ్మ మాయమైపోయింది. చంద్రమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంత్రికుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి దాదాపు 300 ఏళ్ల వయసు ఉంటుంది. ఆ అమ్మాయి చావడానికి ఇష్టం లేక తన ఆత్మను శుక్రశక్తికి సమర్పించుకుంది. అప్పటి నుంచి తాను శుక్రశక్తి పూజిస్తుంది. అందువలన ఎంత వయసు వచ్చినా ఆమె చిన్న వయస్కురాలుగా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు పగలంతా ఏమి తినకుండా ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం తీసుకుంటూ శుక్ర పూజలు చేస్తారు. మీరు ముందుగానే ఆమెను గమనించి నన్ను తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది బేటా. లేకుంటే ఈరోజు కానీ రేపు కానీ మీ కుటుంబంలో ఎవరినో ఒకరిని చంపి రక్తం తాగేది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు అన్నాడు. ఇంతలోనే మామ మా పిల్లల్ని తీసుకొని వచ్చాడు. ఆ మాంత్రికుడు మేము ఇచ్చిన డబ్బు తీసుకుని తన లాల్చీ జేబులో పెట్టుకుని మమ్మల్ని ఉర్దూలో దీవిస్తూ వెళ్ళాడు. ఇక నా భార్య పిల్లల్ని తీసుకొని మామతో పాటు ఇంట్లోకి వెళ్తుంది. నేను అక్కడే నిలబడి భోజన పిలుడైన నేను చంద్రమ్మ వయసు 300 ఏళ్ళు కాబట్టి ప్రతిరోజు భోజనం అంత బాగా చేసేది కావచ్చు. ఎంతైనా అనుభవజ్ఞాల చేతి వంట మాత్రం అమోఘమైన అమృతం. ఇప్పటి నుంచి నా భార్య చేసే చప్పటి వంటలు తినాలా అని ఆలోచిస్తున్నా. ఆ రోజు రాత్రి ఆ వివేకుడు ఫోన్ మాకు చేశాడు కాబట్టి మేము ఇవాళ మొత్తం చంద్రమ్మ నుంచి తప్పించుకున్నాను. ఈ లోకంలో మానవాతీత శక్తులకు సంబంధించిన సంఘటనల్లో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి. వాటిని గ్రహించే శక్తి కానీ అనుభవం కానీ మన మానవుల దగ్గర లేదు. ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు తెలియదు అనడానికి నా అనుభవం ఒక ఉదాహరణ. లోకంలో ఏదో మూలన దెయ్యాలు, ఆత్మల సంచలన ఉంటుంది. వాటి గురించి తలుచుకున్నప్పుడు కానీ, అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కానీ వెన్నులో వణుకు పుడుతుంది. దెయ్యాల్లో కొన్ని దుష్టవి ఉంటే మరికొన్ని ఆత్మవేదనతో ఉంటాయి. ఫోక్స్, చూశారు కదా ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.